సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు హల్చల్ చేశారు. గాండ్లపెంట శిలాఫలకాల ధ్వంసం కేసులో వైసీపీ నేత జగన్మోహన్ను అరెస్ట్ చేసి కదిరి రూరల్ పిఎస్కు తరలించారు. అయితే వారిని విచారిస్తూ ఉండగా మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా మరికొందరు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కదిరి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని హల్చల్ చేయాలని చూశారు. నిందితులను సమర్థిస్తారా అని పోలీసులు ప్రశ్నించడంతో వైసీపీ నేతలు తోక ముడిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు హల్చల్ చేశారు. గాండ్లపెంట శిలాఫలకాల ధ్వంసం కేసులో వైసీపీ నేత జగన్మోహన్ను అరెస్ట్ చేసి కదిరి రూరల్ పిఎస్కు తరలించారు. అయితే వారిని విచారిస్తూ ఉండగా మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా మరికొందరు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కదిరి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని హల్చల్ చేయాలని చూశారు. నిందితుల్ని సమర్థిస్తారా అని పోలీసులు ప్రశ్నించడంతో వైసీపీ నేతలు తోక ముడిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు హల్చల్ చేశారు. గాండ్లపెంట శిలాఫలకాల ధ్వంసం కేసులో వైసీపీ నేత జగన్మోహన్ను అరెస్ట్ చేసి కదిరి రూరల్ పిఎస్కు తరలించారు. అయితే వారిని విచారిస్తూ ఉండగా మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా మరికొందరు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కదిరి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని హల్చల్ చేయాలని చూశారు. నిందితుల్ని సమర్థిస్తారా అని పోలీసులు ప్రశ్నించడంతో వైసీపీ నేతలు తోక ముడిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, కదిరి నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓరలేని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఏకంగా శిలాఫలకాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. గాండ్లపెంట మండలం వీరన్న గారి పల్లి నుంచి నీరుగట్ట పల్లి వరకు 5 రోజుల క్రితం 50 లక్షల రూపాయలతో నిర్మించే రోడ్డు పనులను ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. అయితే ఈ అభివృద్ధిని చూసి ఓరవలేని అదే మండలానికి అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీ జగన్మోహన్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలు అక్కడ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. జగన్మోహన్ ఏదైతే వైసీపీ నేత జగన్మోహన్ తో పాటు మరికొందరు వైసీపీ కార్యకర్తలు శిలాఫలకాలను ధ్వంసం చేశారంటూ కొందరు టీడీపీ నేతలు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మాజీ ఎంపీ జగన్మోహన్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలు ఈ శిలాఫలకాల ధ్వంసానికి పాల్పడ్డారంటూ కూడా పోలీసుల విచారణలో బట్టబయలు కావడంతో మాజీ ఎంపీ జగన్మోహన్ తో పాటు కొందరు వైసీపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే మాజీ ఎంపీ జగన్మోహన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, సూర భాస్కర్ రెడ్డి, వజ్ర భాస్కర్ రెడ్డి మరికొందరు వైసీపీ నేతలు కదిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏ విధంగా కేసు నమోదు చేస్తారంటూ కూడా పోలీసులతో కొంత దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు శిలాఫలకాలు ధ్వంసం చేయడానికి మీరు సమర్థిస్తారా? అభివృద్ధికి సంబంధించి ఏదైతే 50 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతుంటే అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఏ విధంగా ధ్వంసం చేస్తారు? ఈ తరహా చర్యలకు పాల్పడే వారిని మీరు సమర్థిస్తారంటూ కూడా పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో కూడా అక్కడి నుంచి వైసీపీ నేతలు జారుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు పట్ల ఏదైతే శిలాఫలకాలు ధ్వంసం చేసిన వారిని వెనుకేసుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన పట్ల కూడా పోలీసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా చర్యలను తాము ఎటువంటి పరిస్థితులను సహించలేదు. ముఖ్యంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా చేయడంతో పాటు అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం, శిలాఫలకాలు ధ్వంసం చేసే వారి పట్ల కఠినంగా చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు